రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాయలసీమ లాంటి చోట్ల అయితే అత్యంత దారుణమైన పరిస్థితులున్నాయి. నదులు ఎండిపోయాయి. సరస్సులు ఎండిపోతూ ఉన్నాయి. ఇంక కుంటలు, చెరువుల సంగతి అయితే ఇంక మనం చెప్పక్కర్లేదు. సరస్సులు, నదుల గురించి ఎండిపోతూ ఉంటే పెన్నా నది అయితే ఇట్లా ఏమంటారు, నీళ్ళు లేకపోతే మొత్తం ఇట్లా మట్టి ఇట్లా నోరు ఎట్లా తెరుచుకుంటుంది, చీలిపోయి ఉంటుంది కదా భూమి, అట్లా చీలిపోయి ఉన్నాయి. చివరికి పులికాట్ సరస్సు కూడా. ఇంకే ఈ విషయాలు ఎవరైనా కనుక మనలాంటి వాళ్ళు చెప్పారనుకోండి, చాలామందికి ఏమంటారు, రాయలసీమ గురించో కష్టాలు, కన్నీళ్ళు, వర్షభావ పరిస్థితుల గురించి అయితే చాలామందికి ఇదేదో కొన్నిసార్లు మరి అతిశయోక్తిగా అనిపిస్తుందేమో, నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే కొందరు వేరే ప్రాంతం వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది, క్షేత్రస్థాయికి వచ్చి చూసి తెలుస్తాయి కొందరి ప్రజల కష్టాలు ఏంటి అని. ఎందుకు ఈరోజు ఈనాడు పేపర్లోనే ఫ్రంట్ పైన బ్యానర్లోనే వేసుకుంటూ వచ్చారు కొన్ని పిక్కు. ఒంటిమిట్ట మండలం అంటే కడప జిల్లా తప్పెటవారిపల్లి శివారులో భైరవకోన వద్ద నెర్రెలిచ్చిన పెన్నా అనేది, అంటే పెన్నా అనేది నెర్రెలివ్వడం అంటే ఇట్లా నోరు తెరిసేసింది, మొత్తం భూమి చీలిపోయింది అసలు లేక. ఇంకా చూడండి, ఎప్పుడు బోటులో కూలి పనులకు వెళ్ళే మహిళలు ఎండిపోయిన పులికాట్ సరస్సులో నడుస్తూ పోతున్నారని వాళ్ళ ఫోటో. బోటులో పోయేవాళ్ళంట పనులకు, ఇప్పుడు మొత్తం పులికాట్ సరస్సు ఎండిపోయి నడుచుకుంటూ పోతుంది దాంట్లో నుంచి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మీరు చూడండి. రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కుంటలు, చెరువులే కాదు, నదులు, సరస్సులు కూడా ఎడారులను తలపిస్తూ ఉన్నాయి. చినుకు కోసం ఆకాశం వైపు అన్నదాతలు ఆశగా చూస్తున్న వరుణుడు కరుణించడం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లి శివారులో పెన్నా నది ఒట్టిపోయింది, ఎండిపోయింది. పెన్నమ్మ గర్భం తడారి నెర్రెలిచ్చి దుర్భిక్షానికి దర్పణంగా నిలుస్తుంది. ఎగువన చిత్రావతి, పాపాగ్ని, కుందు నదుల్లోనూ నీటి జాడలేకపోవడంతో పెన్నా పరివాహక ప్రాంతం రైతులను నిరాశ మబ్బులు కమ్మేశాయి. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో పులికాట్ సరస్సు వెలవెలబోయింది. విదేశీ వలస పక్షులు, జీవరాశులతో తలతలలాడే సరస్సు బోసిపోవడంపై సందర్శకులు నిర్వేదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి మొన్న కేంద్రమే చెప్పింది. రెడ్ ఏరియాలో పెట్టారు రాయలసీమ 4 జిల్లాలను.